నేను రాజకీయాల్లోకి వస్తాను. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో మీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం నా వార్డు నుంచే మొదలు పెడతాను. నీ అధికారాన్ని తొక్కేస్తాను, నీ పీఠాన్ని కదిలిస్తాను, నీ స్థానంలోకి నేనొచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాను. ప్రజలకి న్యాయం చేస్తాను. గరిట పట్టుకుని వంటలు చేసుకునే ఆడటానికి ఏం తెలుసు అనుకుంటున్నారు? నాకు గరిట తిప్పడమే కాదు, అవసరాన్ని బట్టి చక్రం తిప్పడం కూడా తెలుసు. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బాపినీడు. అన్నపూర్ణ రాజకీయాల్లోకి వస్తుంది. కార్కో మేడం, ఎలక్షన్లో ఈసారి కూడా సారే గెలవాలని చెప్పి ఆయన పేరు మీద అన్నదానం జరిపించారు. అన్నదానం చాలా గ్రాండ్ గా జరిగింది మేడం. అవునవును, ఈ అన్నదానం చేసిన ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది మేడం. ఈసారి కూడా సారే మున్సిపల్ చైర్మన్ అవుతారు. చెప్పరా తమ్ముడు. అక్క ఎక్కడున్నావు? మీ బావగారి పేరు మీద గుళ్ళో అన్నదానం జరిపించడానికి వచ్చానురా. ఇప్పుడే పూర్తయింది, ఇంటికే వస్తున్నాను. నువ్వేమో బావ పేరు మీద గుళ్ళో అన్నదానాలు చేస్తున్నావు. ఇక్కడేమో ఆ అన్నపూర్ణ డైరెక్ట్ గా బావ దగ్గరికి వచ్చి బావకు పోటీగా పోటీ చేస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళిందే. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమక్క. అసలు స్థలాన్ని కబ్జా చేయడానికి వాళ్ళెవరు? మధ్యలో బ్రోకర్ లాగా డబ్బులు ఇస్తానడానికి వీరెవరు? నేను రాజకీయాల్లోకి వస్తాను. నీ స్థానంలోకి నేనొచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాను. జనంలో ఆ అన్నపూర్ణకున్న గుడ్ నేమ్ ఏంటో మనకు తెలుసు, మనకున్న బ్యాడ్ నేమ్ ఏంటో మనకు తెలుసు. ఆవిడకున్న సపోర్టర్స్ కంటే మనకున్న సపోర్టర్స్ చాలా తక్కువ అని కూడా తెలుసు కదక్క. ఇప్పుడు ఆవిడ గాని ఎలక్షన్లో పోటీ చేసిందంటే ఆ వార్డులో బావ నిలబెడుతున్న క్యాండిడేటు జెండాపై కపిరాజే. అంతే కదక్క, టోటల్ గా బావ చైర్మన్ సీట్కే కేసులు వచ్చినా వస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలగొట్టు. నా పళ్ళు రాలగొడితే ఏమొస్తుంది? ఆ అన్నపూర్ణ చెప్పినట్టు నిలబడి గెలిచేసిందా ఇక మొత్తం అందరికీ తడిగుడ్డే. ఆవిడెవరూ ఆపలేరక్క. సరే, ఆ అన్నపూర్ణ అనే సునామీని ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టేయి. వంటలు చేసుకునే అన్నపూర్ణ ఎలక్షన్ లో పోటీ చేయడం ఏంటి మమ్మీ? ఎగిరే పక్షి పిల్ల గూట్లో ఉండడానికి ఇష్టపడదే, ఆకాశం అంచుల వరకు ఎగరాలని చూస్తుంది. అదేం చేసినా మనం సైలెంట్గా ఉండడంతో ఆ అన్నపూర్ణ ప్రతి దానికి అందుకే మన మీద అలా ఎగిరెగిరి పడుతుంది. కానీ స్థాయికి మించెగిరితే రెక్కలు విరిగి నేల మీద పడి కాళ్ళు చేతులు విరుగుతాయని తెలీదు.